ఈ రోజున మనిషి దేంతో ఉంటాడంటే భయంతో బ్రతుకుతున్నాడు. భయంతో ఉన్న మనిషిని ధైర్యపరచడానికి యేసు ప్రభువారు ఆయన యొక్క జన్మ ద్వారా మనకు వచ్చేటువంటి విలువైన ఆశీర్వాదాలు చెప్తున్నాను. మొట్టమొదటిది నిరీక్షణ. ఏంటండి? నిరీక్షణ కలిగింది. బాగుపడతా నిరీక్షణ కలిగింది. జీవితాలు మార్చగలదనే నిరీక్షణ కలిగింది. మన బ్రతుకులు నిరీక్షణ అంటే ఏంటో తెలుసండి? నిరీక్షణ అంటే డెఫినేషన్ ఏంటో తెలుసండి? అచంచలమైన దేవుని మీద స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడమే నిరీక్షణ. అనంత జ్ఞానైన దేవుడు నా జీవితాన్ని, నా చీకటి బ్రతుకును వెలుగుగా మార్చగలడని నమ్మడమే ఒక నిరీక్షణ. పాడైపోయిన బ్రతుకుని, చీకటైపోయిన బ్రతుకుని, మరణ ఛాయలుగా ఉన్న బ్రతుకుని తిరిగి యథాస్థితి తీసుకురాగలడని నమ్మడమే హోప్స్, నిరీక్షణ. రెండవది యేసు ప్రభువారు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు.